హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఈఎస్ఎస్సి 2025 పేరుతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ప్రిన్సిపల్స్ అంటే టీచింగ్లో వచ్చేసరికి ప్రిన్సిపల్స్, పీజీటీస్, టీజీటీస్ అండ్ మిస్లేనియస్ కేటగిరీ ఆఫ్ టీచర్స్ అనేటువంటి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమిటి ఉంటే కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం. మరి ఫ్రెండ్స్, ఈసారి ఈఎంఆర్ఎస్ వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ మోడల్లో ఎస్ఎస్సి మోడల్స్లో ఎగ్జామ్ కండక్ట్ ట్రై చేస్తున్నారు. ఎగ్జామ్ కూడా టైర్ 1, టైర్ 2 అనేటువంటి 2 కేటగిరీలు ఉన్నాయి. కొన్నిటికైతే 3 టైర్ 1, టైర్ 2, టైర్ 3 కేటగిరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే దాదాపు 49 పేజీలతో వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఇండెక్స్ పేజ్ ఫ్రెండ్స్. సో మనకు ఇవన్నీ చెప్పుకుంటా పోతే వీడియోలు ఎంత అయిపోద్ది. మనకి ఏది అవసరమో వాటిని డిస్కస్ చేసుకుందాం. సరే, మొదటగా ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఏ గ్లాన్స్ అని చెప్పారు. దీంట్లో ఎగ్జామ్ డేటు, ఫీజు డీటెయిల్స్, అప్లికేషన్ ప్రొసీజరు, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫాము ఇవి ఉంటాయి. వీటి ఒకసారి చూద్దాం. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 23/10/2025 అప్ టు 23:50 దాకా అవైలబుల్లో ఉంటుందంట. మరి దీనికి సంబంధించి ఫీ అనేది చూస్తే ఫీ కన్సిస్ట్ ఆఫ్ 2 ప్రామినెంట్స్ అని చెప్పి ఇచ్చాడు. కాంపోనెంట్స్ అప్లికేషన్ ఫీజ్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ అంట. అప్లికేషన్ ఫీజ్ ఏమో చూడండి, అప్లికేషన్ ఫీజ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. సో వీళ్ళకి అప్లికేషన్ ఫీజు లేదు. ప్రాసెసింగ్ ఫీజ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ మ్యాండేటరీ ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు ఏమో ఫిమేల్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడబ్ల్యూకి లేదు. ప్రాసెసింగ్ ఫీజు వీళ్ళు కూడా అందరూ పే చేయాల్సిందేను. మరి దీనికి ఫీజు పే ఎలా చేయాలి అని అంటే, మనం అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు అక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా కూడా పే చేయవచ్చు. మరి ఇక్కడ సమ్మరీ ఆఫ్ ఫీజు కానీ ఒకసారి మనము చూస్తే, ఫిమేలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఏమో అప్లికేషన్ ఫీజు లేదు. ఏ పోస్టులకి? ప్రిన్సిపల్, పీజీటీస్ అండ్ టీజీటీస్, నాన్ టీచింగ్ స్టాఫ్కి. కానీ ప్రాసెసింగ్ ఫీజు ప్రిన్సిపల్కి 500, పీజీటీస్కి 500, నాన్ టీచింగ్ వచ్చేసరికి స్టాఫ్కి వచ్చేసరికి 500 ఉన్నాయన్నమాట. మరి రిమైనింగ్ అందరికీ ఏముంటుంది? సో అప్లికేషన్ ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్స్కి అప్లికేషన్ ఫీజు 2000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 500, మొత్తం 2500. పీజీటీ, టీజీటీకి ఏమో 1500 రూపాయల అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు ఒక 500, మొత్తం 2000 రూపాయలు. నాన్ టీచింగ్ స్టాఫ్కి ఏమో అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు ఒక 500, మొత్తం 1500 రూపాయలు. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేటువంటిది తర్వాత ఇంటిమేషన్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్ కూడా అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తారంట. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అనేటువంటిది ఆ ప్యాటర్న్లో మనకు ఉంటుంది, అక్కడ చూద్దాం అన్నమాట. మరి దీనికి సంబంధించి మనము వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యొక్క వేకెన్సీస్ అనేటువంటిది మొత్తం 7267 పోస్టులు ఉంటే ప్రిన్సిపల్స్ 225, పీజీటీస్ 1460, టీజీటీస్ 3962, ఫిమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్ఏ 228, ల్యాబ్ అటెండెంట్ 146. ఇట్లా మొత్తం 7267 పోస్టులకి ఈ యొక్క ఈఎస్ఎస్సి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. మరి గ్రూప్ ఏలో మనకు సో మొత్తం ప్రిన్సిపల్ పోస్టులు ఉంటాయి. గ్రూప్ బిలో టీజీటీస్, పీజీటీస్ ఉంటాయి. మరి గ్రూప్ ఏలో ప్రిన్సిపల్ పోస్టులు మొత్తం మనకు ఇట్లా అక్కడ వేకెన్సీ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చెప్పుకోలేం ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి మొత్తం సబ్జెక్ట్ వైజ్గా ఒకసారి మనం వేకెన్సీస్ చూస్తే, అంటే రిజర్వేషన్ వైజ్ చెప్పలేము, సబ్జెక్ట్ వైజ్ అయితే చెప్తాను. దీంట్లో ఇంగ్లీష్కి వచ్చేసరికి మొత్తం పోస్టులు 112 ఉన్నాయి. హిందీకి 81, మ్యాథ్స్ 134, కెమిస్ట్రీ 169, ఫిజిక్స్ 198, బయాలజీ 99, హిస్టరీ 140, జాగ్రఫీ 98, కామర్స్ 120, ఎకనామిక్స్ 155, కంప్యూటర్ సైన్స్ 154. ఇట్లా మొత్తం పీజీటీ పోస్టులు 1460 రూపాయలు 60 ఫ్రెండ్స్ 1460 పోస్టులు ఉన్నాయి. మరి ఇక్కడ రిజర్వేషన్ వైజ్ కూడా
మీరు చెక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఏమనుకోవద్దు. మరి ఆ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి టీజీటీకి సంబంధించి మొత్తం వచ్చేసరికి 2550 పోస్టులు ఉన్నాయి. హిందీ 424, ఇంగ్లీష్ 395, మ్యాథ్స్ 381, సోషల్ స్టడీస్ 392, సైన్స్ 408, కంప్యూటర్ సైన్స్ 550 పోస్టులు ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ ఈ టీజీటీలోనే రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగు వరకే చూద్దాము. తెలుగు వచ్చేసరికి 44 ఉన్నాయి ఫ్రెండ్స్. సో 44 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. మరి ఉర్దూ కూడా 2 ఉన్నాయి. ఇంకా మనకు తెలుగు వాళ్ళకి ఎక్కువగా వచ్చి హిందీ అనేటువంటివి ఇక్కడైతే ఏమీ చూపించట్లేదు. మరి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్లోనే మిస్లేనియస్ కేటగిరీ ఆఫ్ టీచర్స్కి సంబంధించి మ్యూజిక్కు 314, ఆర్ట్ 279, పీఈటీ మేల్ 173, పీఈటీ ఫిమేల్ 299, లైబ్రేరియన్ 124, ఇట్లా మొత్తం 1189 పోస్టులు ఉన్నాయన్నమాట ఈ మిస్లేనియస్ కేటగిరీకి సంబంధించి. మరి ఇక్కడ మనకు నాన్ టీచింగ్ పోస్టులు కానీ ఒకసారి చూస్తే హాస్టల్ వార్డెన్ 346 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ ఫిమేల్ చూస్తే 289, ఫిమేల్ స్టాఫ్ నర్స్ 550, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎస్సి 228, ల్యాబ్ అటెండెంట్ 146, మొత్తం 1620 అన్నమాట. సో ఇవి వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. మరి మనము దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషను చాలా ఉంది. సో మనకు ఏ ఇంపార్టెంట్ అవి ఒకసారి చూద్దాం. మరి పే స్కేల్ శాలరీ ఎంత అనేటువంటి ఒకసారి చూస్తే ప్రిన్సిపల్కి లెవెల్ 12 ప్రకారము 78,800 రూపాయల నుంచి 2,92,000 రూపాయల శాలరీ. పీజీటీకి ఏమో లెవెల్ 8 ప్రకారము 47,600 నుంచి 1,51,100 రూపాయలు. టీజీటీస్కి ఏమో ఇక్కడ లెవెల్ 7 ప్రకారము 44,900 నుంచి 1,42,400 రూపాయలు. లైబ్రరీకి ఏమో లెవెల్ 7 ప్రకారము 44,900 నుంచి 1,42,400. లెవెల్ 6 మిస్లేనియస్ కేటగిరీకి వచ్చేసరికి టీచర్స్కి వచ్చేసరికి లెవెల్ 6 ప్రకారము 35,400 నుంచి 1,12,400 దాకా ఉంటాయి. ఫిమేల్ స్టాఫ్ నర్సు 29,200 నుంచి లెవెల్ 5 ప్రకారము 92,300 దాకా ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ మేల్ అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 29,200 నుంచి 92,300 కూడా. అకౌంటెంటు 35,400 నుంచి 1,12,400 దాకా ఉంటుంది. జేఎస్ఏకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి 19,900 నుంచి 63,200 దాకా ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్కి 18,000 నుంచి 56,900 రూపాయల దాకా శాలరీ ఉండడం జరుగుతుంది. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషను. సో ఓఎంఆర్ బేస్డ్ అంటే పెన్ పేపరు ఎగ్జామ్ ఉంటుందంట. ఇక్కడ ఎగ్జామ్ చూడండి, టైర్ 1 అనేటువంటిది పెన్ పేపర్ ఉంటుంది. టైర్ 2 విల్ బి కాంబినేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఓఎంఆర్ బేస్డ్లోని పెన్ పేపర్ ఇవి ఉంటాయంట. టైర్ 3 విల్ బి ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. చాయిస్ ఆఫ్ మీడియం క్వశ్చన్స్ ఆర్ క్వశ్చన్ పేపర్స్ కానీ చూస్తే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి బైలింగ్వల్, హిందీ ఇంగ్లీష్లో ఉంటుందంట. ఇన్ కేస్ ద లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ పార్ట్ 6 విల్ బి కండక్టెడ్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ ఆప్టెడ్ బై ది క్యాండిడేట్. సో ఈ యొక్క కాంపిటెన్సీ టెస్ట్లో రీజనల్ లాంగ్వేజ్లో పార్ట్ 6లో నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో, ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటావో ఆ లాంగ్వేజ్ పెడతారంటే చెప్తున్నారు. ఫర్ ద పోస్ట్ టీజీటీకి సంబంధించి. మరి ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి సిలబస్ టైర్ 1 ఎగ్జామినేషన్లో ఏ విధంగా 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 10 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 10 మార్కులకి, అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ 30 మార్కులకి, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్స్కి సంబంధించి 30 మార్కులకి, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 20 మార్కులకి, టోటల్ 100 మార్కులకి. సో పీజీటీలో ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ ఉండదు అన్నమాట. ఇది మొత్తం 2 అవర్స్ టైం అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసరికి టైర్ 2లో వచ్చేసరికి ఆబ్జెక్టివ్ వచ్చేసి 40 మార్కులకి, డిస్క్రిప్టివ్ 60 మార్కులకి 3 అవర్స్లో కండక్ట్ చేస్తారు. టైర్ 3 ఇంటర్వ్యూ అనమాట ప్రిన్సిపల్కి. పీజీటీలకు వచ్చేసరికి టైర్ 1, టైర్ 2లే ఉంటాయి పీజీటీ టీజీటీలకి. సో ఇక్కడ వచ్చేసరికి టైర్ 1లో చూడండి, మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్ 10 మార్కులకి, పీజీటీ సిలబస్ రీజనింగ్ ఎబిలిటీ 15 మార్కులకి, ఐసీటీ వచ్చి నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ వచ్చి 15, టీచింగ్ యాప్టిట్యూడ్ 30, డొమైన్ నాలెడ్జ్ 30, ఎన్ఈపి 2020 30. సో కలిపి అంటే అవి 10,
అవి 20 ఇవి 10 కలిపి 30 మార్కులు పెడతారనమాట. నెక్స్ట్ టోటల్ 100 మార్కులకి. ఇక్కడ చూడండి పార్ట్ 6 ఒకసారి గమనించండి. ఈ పార్ట్ 6లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది అనేటువంటిది చూడండి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 10 మార్క్స్ ఈ సబ్జెక్ట్. దిస్ పార్ట్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఓన్లీ విత్ మినిమం 40% మార్క్స్ టుగెదర్. I mean minimum 8 marks out of 20 marks combining English and Hindi. Part 1 to 45 of the candidates will not be evaluated if he or she fails attaining qualifying marks in part 6. సో పార్ట్ 6లో ఒకవేళ క్వాలిఫైయింగ్ మార్కులు రాకపోతే పార్ట్ 1 to 5ని ఎవాల్యుయేషన్ చేయరని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట. నెక్స్ట్ టైర్ 2లో వచ్చేసరికి సేమ్ టైర్ 2 అన్నిటికీ ఒకటే విధంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ 40 మార్కులకి, డిస్క్రిప్టివ్ 60, మొత్తం 100 మార్కులకి అనమాట. డిస్క్రిప్టివ్ వచ్చేసరికి 15 క్వశ్చన్లు ఉంటాయి 60 మార్కులకి. ఆబ్జెక్టివ్ 40 క్వశ్చన్లు 40 మార్కులకి అన్నమాట. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఇచ్చారు. టైర్ 2 ప్రకారము మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. టీజీటీకి చూడండి, టీజీటీ కూడా సేమ్ సిలబస్. జనరల్ అవేర్నెస్ 10 మార్కులకి, రీజనింగ్ ఎబిలిటీ 15 మార్కులకి, ఐసీటీ 15 మార్కులకి, టీచింగ్ యాప్టిట్యూడ్ 30 మార్కులకి. ఇక్కడ డొమైన్ నాలెడ్జ్కి సంబంధించి స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ ఎన్ఈపి 2020 గురించి ఒక 10 ప్రశ్నలు ఉంటాయి, మొత్తం 30 మార్కులకి అన్నమాట. ఇక్కడ కూడా సేమ్. సో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్లో ఏదైతే పార్ట్ 6 లాంగ్వేజ్ కాంపిటెన్సీలో క్వాలిఫై అయితేనే పార్ట్ 1 to 5ని ఎవాల్యుయేట్ చేస్తారు, లేకపోతే చేయరన్నమాట. సో ఇక్కడ 2 hours 30 minutes టైం. నెక్స్ట్ మనకు టైర్ 2 సిలబస్ సేమ్. ఆబ్జెక్టివ్ 40, డిస్క్రిప్టివ్ 60 మార్కులకి, మొత్తం 100 మార్కులకి అనమాట. హాస్టల్ వార్డెన్ కానీ చూస్తే జనరల్ అవేర్నెస్ అనేటువంటిది 10 మార్కులకి, రీజనింగ్ ఎబిలిటీ 15 మార్కులకి, ఐసీటీ 15 మార్కులకి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 30 మార్కులకి, లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఈచ్ 10 మార్క్స్కి, మొత్తం 30 మార్కులకి. ఇట్లా 100 మార్కులకి 2 hours అనేటువంటిది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా సేమ్. ఆబ్జెక్టివ్ టైర్ 2లో వచ్చేసరికి ఆబ్జెక్టివ్ 40 మార్కులకి, డిస్క్రిప్టివ్ 60 మార్కులకి, 3 hours ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. అకౌంటెంట్ కానీ చూస్తే జనరల్ అవేర్నెస్ 10 మార్కులకి, టైర్ 1 సిలబస్ అనమాట ఇది. రీజనింగ్ ఎబిలిటీ 20 మార్క్స్కి, ఐసీటీ 20 మార్కులకి, యాప్టిట్యూడ్ 30 మార్కులకి, లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 10 మార్క్స్కి అనమాట. సో మొత్తం 100 మార్కులకి 2 hours చేయాలి. టైర్ 2 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ 40, డిస్క్రిప్టివ్ 60, 100 మార్కులకి. ఫిమేల్ స్టాఫ్ నర్సు జనరల్ అవేర్నెస్ 10, రీజనింగ్ ఎబిలిటీ 15, ఐసీటీ 15, టీచింగ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 30, లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఇంగ్లీష్, జనరల్ హిందీ, రీజనల్ లాంగ్వేజ్ ఒక్కొక్కటి 10 మార్కులు లేక 30 మార్కులకి అనమాట, 3 కలిపి. మరి ఇక్కడ కానీ చూస్తే సేమ్ దీనికి కూడా టైర్ 2 ఎగ్జామినేషన్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ టెస్టులు 40 మార్కులకి, డిస్క్రిప్టివ్ 60 మార్కులకి ఉంటాయన్నమాట. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానీ చూస్తే రీజనింగ్ ఎబిలిటీ 25 మార్కులకి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 25 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 20, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 10, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్, హిందీ ఉంటుంది 10 మార్కులకి, మొత్తం 100 మార్కులకి. సో ఇక్కడ ఇది లేదు, ఏది లాంగ్వేజ్ తెలుగు రీజనల్ లాంగ్వేజ్ లేదన్నమాట. 2 hours కంప్లీట్ చేయాలి. టైర్ 2 అన్నిటికీ కామన్ అనమాట. ఆబ్జెక్టివ్ 40, డిస్క్రిప్టివ్ 60. నెక్స్ట్ ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ కానీ ఒకసారి చూస్తే రీజనింగ్ ఎబిలిటీ 25, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ 20 మార్కులకి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ 10, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 10, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ హిందీకి 10, మొత్తం 100 మార్కులకి. ఇక్కడ టైర్ 2లో ఆబ్జెక్టివ్ 40, డిస్క్రిప్టివ్ 60 అన్నమాట. సో ఇలా ఎగ్జామ్ని ఓఎంఆర్ షీట్ మోడ్లో కండక్ట్ చేస్తారు. మరి దీనికి సంబంధించి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఇది ఇంపార్టెంట్. ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి 50 సంవత్సరాలు మించకూడదంట. ఈఎంఆర్ఎస్ వాళ్ళైతే 50 సంవత్సరాలు మించకూడదు. ఈఎంఆర్ఎస్ ఎంప్లాయ్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ 50% మార్క్స్ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బిఎడ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బిఎడ్ 50% మార్క్స్ ఉండాలి. 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి, ఎంఈడి 50% మార్క్స్ కూడా ఉండొచ్చు. 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇంక్లూడింగ్ బీఈడి కూడా కాంపోనెంట్ ఉండాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ పర్సన్ హోల్డింగ్ అనలాగ్ పోస్ట్ ప్రిన్సిపల్ సెంట్రల్ స్టేట్ అనలాగ్ రికగ్నైజ్ ఆఫ్ యూనివర్సిటీ.
సో ఎక్స్పీరియన్స్ ఏంటి ఉంటుంది దీనికి ఉండాలన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇది నెక్స్ట్ పీజీటీ కానీ ఒకసారి చూస్తే నాట్ ఎక్సీడింగ్ 40 years, 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈఎంఆర్ఎస్ ఎంప్లాయ్ అయితే 55 సంవత్సరాలు మించకూడదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అంట, 50% మార్కులతో ఇంక్లూడింగ్ బీఈడి కాంపోనెంట్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ 50% ఆఫ్ మార్క్ అగ్రిగేటెడ్ ఇన్ ద సబ్జెక్ట్ కన్సర్న్. సో నువ్వు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తావో ఆ సబ్జెక్ట్ కన్సర్న్గా ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ బీఈడి డిగ్రీ ఉండాలి, 50% మార్కులు. 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి కూడా ఉండొచ్చు 50% మార్క్స్తో. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇంక్లూడింగ్ బీఈడి కాంపోనెంట్ కూడా ఉండొచ్చు అంట. నెక్స్ట్ పీజీటీ అంటే ఇంగ్లీషు సబ్జెక్టు. మాస్టర్ డిగ్రీలో పీజీటీ ఇంగ్లీషు వాళ్ళు ఇంగ్లీష్కి అప్లై చేసుకోవచ్చు. పీజీటీ హిందీ వాళ్ళు హిందీ. ఫిజిక్స్ అనేటువంటిది స్పెషలైజేషన్ సబ్జెక్టుగా. ఎనీ స్పెషలైజేషన్ ఇన్ ఫిజిక్స్ ప్రొవైడ్ క్యాండిడేట్స్ స్టడీ ఇన్ ఫిజిక్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇచ్చాడు. కెమిస్ట్రీ సేమ్ కెమిస్ట్రీ అనేటువంటిది ఒక సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఉండవచ్చు. పీజీటీ మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథ్స్ కానీ చూస్తే మ్యాథమెటిక్స్ ప్రొవైడ్ క్యాండిడేట్ స్టడీడ్ మ్యాథమెటిక్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అని చెప్పించాడు. ఎకనామిక్స్, సో ఇట్లా ఎకనామిక్స్ ఉండాలి గ్రాడ్యుయేషన్ లెవెల్ సబ్జెక్టు. బయాలజీకి వచ్చి ఇన్ బయాలజీ ఆర్ జువాలజీ ఆర్ బోటనీ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ బయాలజీ జువాలజీ బోటనీ ప్రొవైడ్ క్యాండిడేట్స్ హ్యాస్ స్టడీడ్ బయాలజీ జువాలజీ బోటనీ ఎట్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో గ్రాడ్యుయేట్ లెవెల్ అప్లై చేసుకోవచ్చు. పీజీటీ హిస్టరీకి సంబంధించి హిస్టరీ సబ్జెక్ట్ ఉండాలి. జాగ్రఫీ, కామర్స్ ఇవన్నీ కామన్. ఎక్స్పీరియన్స్ యాజ్ టీజీటీ ఇన్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ కన్సర్న్ సబ్జెక్ట్. సో డిజైరబుల్ క్వాలిఫికేషను టీజీటీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా చేయొచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ 40 సంవత్సరాలు మించకూడదు. దీనికి వచ్చేసరికి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, ఎంఈ ఆర్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ 50% మార్క్స్తో ఉండాలి. బీఈడి విల్ బి రిక్వైర్డ్ అంట. నోట్ ఇట్ క్లియర్ దట్ ప్రమోషన్ ఇన్ ఫ్యూచర్ బీఈడి విల్ బి రిక్వైర్డ్ అని చెప్పాడు. టీజీటీ కానీ ఒకసారి చూస్తే 30 సంవత్సరాలు మించకూడదు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు 50% మార్కులతో ఉండాలి. బ్యాచిలర్స్ లేదా హానర్స్ డిగ్రీ 50% మార్కులతో అన్ని సబ్జెక్టులో ఉండాలన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ 55% మార్క్స్తో బీఈడి ఎంఈడి కూడా ఉండొచ్చు. 3 years బీఈడి ఎంఈడి కూడా ఉండొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఎడ్యుకేషన్ బీఈడి డిగ్రీ ఎన్సిటిఈ వాళ్ళు రికగ్నేషన్ నుండి 50% మార్కులు. 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి ఉండొచ్చు 50% మార్కులతో. నెక్స్ట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టీజీటీ రీజనల్ లాంగ్వేజెస్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ యాజ్ అప్రూవ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ టీచర్ పోస్ట్ ఆఫ్ ది బట్ కట్ ఆఫ్ డేట్ ఎలిజిబుల్ ఈఎస్సి 2025 అలో ఇన్ లైస్ ఆఫ్ బిఎడ్. సో ఎవరైతే ఈ యొక్క టీజీటీ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఫర్ టీచర్ పోస్ట్ యాజ్ కట్ ఆఫ్ డేట్ ఎలిజిబుల్ ఈఎస్సి 2025. సో ప్రజెంట్ బీఈడి చేసే వాళ్ళకి సంబంధించింది. సీటెట్ అనేటువంటిది కామన్గా ఉండాలి. క్వాలిఫైడ్ ఇన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2 కండక్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది సీటెట్ మ్యాండేటరీ అనమాట. టీజీటీకి అయితే సీటెట్ మ్యాండేటరీ. సో ఇది టీజీటీ అయితే హిందీకి వచ్చి హిందీ సబ్జెక్టు, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ ఉండాలి. నెక్స్ట్ పోతే మ్యాథ్స్, సో ఇట్లా ఉంటాయన్నమాట. సైన్స్ ఉంటుంది. సైన్స్లో జువాలజీ, లైఫ్ సైన్స్, బోటనీ. ఎక్కువగా ఎక్కడ డౌట్ వచ్చేది మెయిన్ సబ్జెక్ట్ యాజ్ ద 3 years ఆఫ్ గ్రాడ్యుయేషను. సో ఇక్కడ మెన్షన్ చేసే మెయిన్ సబ్జెక్టు సబ్సిడరీ సబ్జెక్టు బయాలజీ, లైఫ్ సైన్స్లో కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఉండొచ్చు. బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ ఉండొచ్చు. జువాలజీ, కెమిస్ట్రీ, బోటనీ కూడా. సో వీళ్ళుండే వాళ్ళు టీజీటీకి అప్లై చేసుకోవచ్చు. సోషల్ స్టడీస్, రీజనల్ లాంగ్వేజ్, తెలుగు సంబంధించి మనకు తెలుగు కాబట్టి తెలుగు. టీజీటీ కంప్యూటర్ సైన్స్ 35 సంవత్సరాలు మించకూడదు. దీనికి బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ 50% మార్కులతో ఉండాలి. గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ 50% మార్కులతో ఉండొచ్చు. బీఈ లేదా బీటెక్ అనేటువంటి 50% మార్కులతో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ పోతే ఎట్ చూడండి క్లారిఫై దట్ నోట్ ఇచ్చాడు. ప్రమోషన్స్ దట్ పోస్ట్ ఆఫ్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఫ్యూచర్ బీఈడి విల్ బి రిక్వైర్డ్. సో బీఈడి ఉండడము ఉత్తమం అన్నమాట. ఆర్ట్ టీచరు 35 సంవత్సరాలు మించకూడదు. బ్యాచిలర్ డిగ్రీ డ్రాయింగు, పెయింటింగు, స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్, విజువల్, సో ఇవి ఉండాలన్నమాట. నెక్స్ట్ పోతే మ్యూజిక్ టీచర్ 35 సంవత్సరాలు మించకూడదు.
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్ 50% మార్క్స్ ఉండాలన్నమాట. సో ఫాస్ట్గా చెప్తున్నా ఉంటే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు మేలు ఫిమేలు 30 సంవత్సరాలు మించకూడదు. దీనికి కూడా బీపీఈడి ఉండాలన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉండవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఇన్ 50% మార్క్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించి 35 సంవత్సరాలు మించకూడదు. బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ 50% మార్క్స్. ఇంటిగ్రేటెడ్ మాస్టర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అట్లీస్ట్ 50% మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ ఫిమేల్ స్టాఫ్ నర్సు 30 సంవత్సరాలు మించకూడదు. బీఎస్సీ హాన్స్ నర్సింగ్ ఉండొచ్చు. రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ ఉండవచ్చు. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉండొచ్చు. రిజిస్టర్డ్ యాజ్ బీఎస్సీ నర్సు మిడ్ వైఫ్ విత్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో ఉండాలన్నమాట. హాస్టల్ వార్డెన్ 30 సంవత్సరాలు మించకూడదు. 4 years ఇంటిగ్రేషన్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఉండొచ్చు, లేదా బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ ద్వారా ఉండవచ్చు. నెక్స్ట్ అకౌంటెంట్, దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ద్వారా ఉండవచ్చు అనమాట. బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పాడు అకౌంటెంట్కి. సో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట, 30 సంవత్సరాలు మించకూడదు దీనికి. జేఎస్ఏ కానీ చూస్తే సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ. అంతేకాకుండా ప్రాసెసింగ్ మినిమం స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ ఆర్ 30 words per minute హిందీ టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 30 సంవత్సరాలు మించకూడదు. 10th క్లాస్ అనేవి ఉండాలి. 12th క్లాస్ విత్ సైన్స్ స్ట్రీమ్ కూడా ఉండాలన్నమాట. అది క్వాలిఫికేషన్, ఇంకో క్వాలిఫికేషన్. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి. సో ఏజ్ రిలాక్సేషన్ ఇవి కామన్గా మనకు తెలిసిందే, ఏజ్ రిలాక్సేషన్స్ అన్నమాట. సో ఇది పీడబ్ల్యూ క్యాండిడేట్కి సంబంధించి మొత్తం చాప్టర్ 5 మనకేమిచ్చాడు, బ్రీచ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రూల్స్ అనమాట. ఎగ్జామినేషను ఇవి రూల్స్కి సంబంధించి ఇది. సో ఇంకా ఇవి సర్టిఫికేట్స్, ఏమైనా సర్టిఫికేట్స్ సంబంధించి. సో ఫ్రెండ్స్ ఇవి ఈఎంఆర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.